Yeah. Without mic chain. ఈరోజు మనము ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ లాస్ట్ సెల్ ఫోన్స్ దానికి సంబంధించి 3 monthsలో మనము ట్రేస్ చేసినటువంటి మొబైల్స్ దాదాపు 342 మొబైల్స్ని లాస్ట్ 3 monthsలో ట్రేస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఎవరైతే సెల్ ఫోన్స్ పొరపాటున పారేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా థెఫ్ట్కి గురైనట్టు అయితే వాళ్ళు మనకు ఈ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, అలాగే దానికి సిఏఆర్ పోర్టల్ అని ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని, అంతేనా? సో ఆ రిజిస్టర్లో దాంట్లో కూడా ఒక పోర్టల్ ఉంది మనకు, www.cear.gov.in. సో దాంట్లో కూడా వెళ్ళి వాళ్ళ పోర్టల్లో కానీ లాస్ట్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కానీ రేజ్ చేసినట్లయితే అది మనకు ఇమీడియట్గా లోకల్ పోలీస్ రావడం, అది మా ఐటీ కోర్ టీమ్ దాని మీద ప్రత్యేకంగా వర్క్ చేసి ఈ మొబైల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2021 నుంచి కూడా లాస్ట్ 4 years నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా దరిదాపు 6445 మొబైల్స్ దాకా ఇప్పుడు దాకా ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్డ్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి అందజేయడం జరిగింది. ఈ 3 నెలల్లో కూడా గడిచిన 3 నెలల కాలంలో కూడా ఇటువంటి మాకు రిక్వెస్ట్లు రాగా దాంట్లో మనము సక్సెస్ఫుల్గా ఒక 342 మొబైల్స్ ఈరోజు రికవర్ చేసాం. వాటి ప్రాపర్టీ అంతా కూడా దరిదాపు 50 lakhs వర్త్ దాకా ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఇప్పటిదాకా కేవలం 2 మార్గాల్లోనే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవడానికి ఉండే, రిపోర్ట్ చేయడానికి. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయటము, 2 ఈ సిఐఆర్ పోర్టల్లో రిపోర్ట్ చేయటము. అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మా కంట్రోల్ రూమ్కి సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ ఉంది. ఆ వాట్సాప్ నంబర్ చెప్తాను. ఇక నుంచి పబ్లిక్ ఆ వాట్సాప్ నంబర్కి కూడా వాళ్ళు కంప్లైంట్ రిపోర్ట్ చేసుకున్నా కూడా దాని మీద కూడా ఎఫర్ట్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఆ నంబర్ అందరికీ ఇది ఒకసారి నోట్ చేసుకుంటే 91211, ఐ రిపీట్ 91211-02266. సో 91211-02266. సో ఈ వాట్సాప్ నంబర్కి కూడా ఇకపైన పబ్లిక్ ఈ లాస్ట్ సెల్ ఫోన్స్ గురించి రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో ఈ ఎఫర్ట్స్ చేసేటువంటి మా ఐటీ కోర్ టీం కావచ్చు, అలాగే మా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరు అధికారులందరూ కూడా సమిష్టి ఇదితోటి ఎఫర్ట్ చేయటం వల్ల మనకి ట్రేస్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మనము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈరోజు రేపు కొంచెం ఈ మొబైల్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఏమంటాం చాలా సేఫ్గా ఉంచుకోవాల్సినటువంటి ప్రాపర్టీ.
కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, లేకపోతే కొంచెం అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండటం లేకుండా కొంచెం ఫోన్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఫోన్స్లో మనకు ఎంత కూడా పర్సనల్ ఇన్ఫర్మేషను, తర్వాత బ్యాంకింగ్ డీటెయిల్స్ రకరకాలు ఉంటున్నాయి. ఒకసారి మొబైల్ పోయిందంటే అది మనకు ఎంత అసౌకర్యాన్ని, ఎంత ఇబ్బందిని గురి చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలు కొంచెం ఈ సెల్ ఫోన్స్ క్యారీ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.